ఓ టీ తాగాం, లేకపోతే 2 సమోసాలు తిన్నాం. ఏదైనా క్యూఆర్ కోడు అని అడుగుతున్నాం. అక్కడ ఇంత కోడ్ బొమ్ముంటది. అది తీసుకొని స్కాన్ చేయడమా? లేదంటే నంబర్ అడిగి తీసుకోవడమా? అంతా ఆన్‌లైనే. చేతిలో సెల్ ఫోన్‌తోనే పేమెంట్స్ నడుస్తున్నటువంటి రోజులు. ఇవి ఇప్పుడు భారతదేశపు యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఏదైతే మన యూనిఫైడ్ పేమెంట్స్ సిస్టమ్ తీసుకొచ్చారో దీన్ని భూటాను, సింగపూరు, ఖతారు, మారిషస్సు, నేపాలు, దుబాయ్, శ్రీలంక, ఫ్రాన్స్ దేశాల్లో కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇవి కాకుండా ఇప్పుడు ఆయా దేశాల్లో మనం వెళ్తే టూర్‌కెళ్తే గనక మన యూపీఐ ట్రాన్సాక్షన్స్ అక్కడ పనిచేసేస్తాయి. అది కాకుండా ఇప్పుడు మరొక 8 దేశాలతో చర్చలు జరుపుతోందట భారతదేశం. తూర్పాసియా దేశాలు ఇందులో ఉన్నాయి. కొన్ని దేశాలతో వాణిజ్య చర్చలు కూడా జరుపుతున్నామని, ఇందులో భాగంగా యూపీఐ కోసం ఓ ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని కూడా అన్వేషిస్తున్నామని ప్రకటించారు. తద్వారా యూపీఐ సేవలు అందిస్తున్న ఫిన్‌టెక్ ఇండస్ట్రీ ఆర్థిక రంగంలో కూడా అడుగుపెట్టడానికి ప్రిపేర్ అవుతున్నారు.